ఒకటి శ్రమల్లో అనుభవిస్తున్నాను అనుకోండి, నేను యోబులాగా శ్రమ పొందుతున్నాను, యోబులాగా అన్ని చనిపోయినాయి, ఆస్తి పోయింది, అన్ని పోయినాయి, నేను క్రష్ చేయబడుతున్నాను కనుక క్రష్ చేయబడటమే దేవుని యొక్క మార్గము, నేను ఇలా క్రష్ చేయబడితేనే దేవుని ఎదుట నిలబడతాను అనుకోబోకండి. ఆమేన్. దేవునికి ఉన్న ఆ యొక్క అనేకమైన మార్గాలు, అన్ని మార్గాలు శ్రేష్టమైన మార్గాలు, హై స్టాండర్డ్ వేస్ దేవుడు నడిపించేవారు. పరిశుద్ధాత్మ దేవుడు గుడ్ టీచర్. ఆమేన్. నీ చెయ్యర కొట్టి, నీ కాలెర కొట్టి, నీ కిడ్నీ ఒకటి తీసేసి, హార్ట్ బలహీనం చేసేసి, నిన్ను అనాథనగా చేసేసి అప్పుడు నీకు పాఠాలు నేర్పడం అనేది అది ఆయన స్టైల్ కాదు. కొన్నిసార్లు శ్రమలు కలుగుతాయి, శ్రమల్లో మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం, కానీ దేవుడు పెట్టిన ఆర్డైన్ వే ఇదే అనుకోకండి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆత్మస్వరం వినగలగాలి. ఏ సబ్జెక్ట్ అయినా సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఆత్మ దేవుడు చెప్పే సంగతులు వినాలి. మనుషులు అయ్యే అనుభవించి నేను అనుభవించి చెప్తున్నానంటే అనుభవానికి వాక్యాన్ని సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆయన బైబిల్ చెప్తుంది, ఆయన హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి. ఈజ్ ఎ క్రియేటర్, ఓకే, సృష్టికర్త, ఆకాశాన్ని భూమిని కలగజేసిన వాడు, కానీ ఆయన ఫాదర్ గాడ్, ఆయన తండ్రి అని దేవుడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నీవే నీ కుమారుడికి టీబీ రక్తం, హెచ్ఐవి రక్తం, ఎయిడ్స్ రక్తం నువ్వు ఎక్కించవే తెలిసి నీవే నీ కుమారుని కాళ్ళు చేతులు ఎరగదీసేవే తప్పు చేస్తే. నీ తండ్రి, పరలోకపు తండ్రి ఎలాగ నిన్ను ఆ విధంగా ఆ యొక్క క్రష్ తరంలోనికి ఎలా పంపగలడు? సో అక్కడ నేర్చుకోవాలి సంథింగ్. వన్ టచ్ గాడ్స్ ఫేవర్ ఎనఫ్. నీవు సడన్లీ ఓకే యూ విల్ బి వెల్, నువ్వు ఆల్ ఆఫ్ సడన్ నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆరోగ్యం పొందగలవు, స్వస్థత పొందగలవు. కొంచెం ఫేవర్, దేవుడు మనోనేత్రాలు తెరిపించాలి. దేవుడు ఆ చెవులు ఆ చెవులు తెరుచును గాక, దేవుడి సంగతులు అర్థమవునట్లుగా. ఆమేన్.